హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అంక సౌమ్య. సో లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో రిలీజ్ అయ్యి అందరి ప్రశంసలు అందుకున్న సినిమా, దాని సీక్వెన్స్ గానే వచ్చిన నెక్స్ట్ పార్ట్ కూడా ఎంతో గొప్ప ప్రశంసలు అందుకుంది. సో ఆ సినిమా ఇంకేదో కాదు, బాలీవుడ్ నుంచి రిలీజ్ అయ్యి పాన్ ఇండియా లెవెల్లో ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్న దురంధర్. సో ఈ దురంధర్ సినిమా గురించి సంబంధించి ఎంతో మంది ప్రముఖులు ఇప్పటిదాకా చెప్పుకుంటూ వచ్చారు. బట్ ఇంకొక ప్రముఖుడి పొగడ్తతో ఇది ఇంకొక మెట్టు ఎక్కిస్తుందని చెప్పాలి. సో ఆయన్ని డిప్యూటీ సీఎం గా, జనసేన అధినేతగా ఏపీకి ఇప్పుడు వర్క్ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన దురంధర్ గురించి మాట్లాడుతూ నిజంగా డైరెక్టర్ ఒక మంచి కోణాన్ని ఈ సినిమాలో చూపించిన విధానం అండ్ దీనికోసం పనిచేసిన తీరు అండ్ ఇలాంటి ఒక కాన్సెప్ట్ మీద ప్రతి ఒక్క సీన్ ని కూడా అంత నీట్ గా తీర్చిదిద్దిన విధానం చాలా అద్భుతంగా అనిపించింది. నాకు దురంధర్ 2 అయితే ఎంతగానో మెప్పించిందని, ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమాలు ఈ రేంజ్ ఆఫ్ వర్క్ ని మనం చాలా తక్కువగా చూస్తున్నామని, సో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సినిమాని చూసి అందరూ నేర్చుకోవాలని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. అండ్ నాకు సమయం లేక నేను దురంధర్ 2 చూడలేకపోయాను. బట్ దురంధర్ 1 అయితే నాకు విపరీతంగా నచ్చింది. ఖచ్చితంగా ఈ సినిమాను అయితే నేను ఎంతో మనసుకు హత్తుకునే విధంగా అయితే ఈ సినిమా ఉందని చెప్పుకుంటూ వస్తూనే, అండ్ నాకు హర్రర్ సినిమాలన్నా కూడా చాలా ఇష్టం. సో మెయిన్లీ దానికి సంబంధించి బరముల్లా అనే ఒక సినిమాని కూడా నేను చూసాను. అండ్ కాశ్మీర్, నేను 1987 నుంచి 89 మధ్యలో నేను షూటింగ్కి వెళ్ళిన ఒక సినిమాకి సంబంధించి షూటింగ్కి వెళ్ళిన నేపథ్యంలో కాశ్మీర్ లో ఉన్న శ్రీనగర్ కి నేను కూడా వెళ్ళాను. అక్కడ పరిస్థితులన్నీ కూడా నాకు ఈ బరముల్లా అనే సినిమా చూస్తుంటే గుర్తొచ్చినాయి. చాలా అద్భుతంగా ఈ సినిమాని ఆ హర్రర్ రేంజ్ లో చూపించారు. అండ్ ఇప్పటికి కూడా నాకు నిద్ర పట్టకపోయినా, లేకపోతే కొంచెం చిరాగ్గా ఉన్నా, నేను హర్రర్ సినిమాలు చూడడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను. ఎందుకంటే ఎక్కువ ప్రేక్షకుల్ని అట్రాక్ట్ అయ్యేలా చేసేవి, ఆ యొక్క ప్రపంచంలోకి తీసుకెళ్లిపోయేవి కూడా ఈ హర్రర్ సినిమాలే అని చెప్పేసి మాట్లాడుకుంటూ వచ్చారు. సో ఇలాంటి సినిమాలు ఇంకా ఎక్కువగా రావాలి అని ఆయన చెప్పుకుంటూ రావడం విశేషంగా అనిపిస్తుంది. సో ఇలా దురంధర్ మీరు కూడా ఆయనకున్న ఒపీనియన్ ని అందరికీ తెలియజేయడం ఈ సినిమా యొక్క స్థాయిని ఇంకొంచెం పెంచిందని చెప్పాలి. మరి ఒకవేళ కానీ నెక్స్ట్ పార్ట్ అనేది దీనికి ఉన్నా, లేకపోతే నెక్స్ట్ పవన్ కళ్యాణ్ దిగిపోతున్న సినిమా పై కానీ మీకు ఎలాంటి ఒపీనియన్స్ ఉన్నాయి కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ ని ఫాలో అవ్వండి.